హైదరాబాద్ ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైన ప్లేస్. స్టేట్ ఏదేమైనా కానీ అందరికీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తుంది. ఇంత అద్భుతమైన హైదరాబాద్ లో ఈరోజు మనం ఒక అమేజింగ్ హిస్టారికల్ ప్లేస్ ని చూడబోతున్నాం. వెళ్లే దారిలో అయితే నాకు గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఇలాంటి కట్టడాలు కనిపించాయి, పెద్ద పెద్ద డోర్లు. వాటి లోపల నుంచి వెళ్తుంటే నాకైతే వావ్ అనే ఫీలింగ్. అసలు ఆ కాలంలో ఈ కన్స్ట్రక్షన్ ఎలా పాసిబుల్ అనేదే నా మైండ్ లో ఎప్పటికీ రన్ అయ్యే ఒక క్వశ్చన్ అనమాట. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అందరికీ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా వీడియోలో, దట్ ఈస్ గోల్కొండ. సో మీరు గోల్కొండ, చార్మినార్ లేదంటే హైదరాబాద్ లో బిర్యానీ ఇవన్నీ ఎప్పుడు ట్రై చేసి ఉంటారు. కానీ ఈ వీకెండ్ కి హైదరాబాద్ లో ఒక రేర్ గా వెళ్లే ఒక హిస్టారికల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. దానికి ఒక స్టోరీ ఉందండో. అదేంటి అనేది వీడియోలో చెప్తాను. దాని పేరే తారామతి బారాద్రి అనమాట. ఇది వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ నుంచి ఒక 6 to 10 minutes లోపే మనం వెళ్తాం అనమాట. గూగుల్ మ్యాప్స్ లో తారామతి బారాద్రి అని లొకేషన్ పెట్టుకుంటే హ్యాపీగా ఈ గోల్కొండ ఫోర్ట్ నుంచి మనం వెళ్తూ ఉంటాం. వెళ్లే దారిలో ఈ అద్భుతమైన కట్టడాలు అండ్ ప్రతి గోడకి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి కార్నర్ ఒక హిస్టారికల్ మూమెంట్ ని క్రియేట్ చేసి ఉంటుంది. సో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ది తారామతి బారాద్రి అనమాట. సో ఇది వచ్చేసి ఇబ్రహీం బాగ్ అనే ఒక ఏరియాలో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి హ్యాపీగా ఈ హిస్టారికల్ వైబ్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, బికాజ్ యూ లవ్ ఇట్. ఒక వీకెండ్ కి మంచిగా ప్లాన్ చేసుకుంటే అయితే బాగుంటుంది. మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా లేదంటే అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చే వాళ్ళైనా డెఫినెట్లీ ఈ ప్లేస్ ని మీ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. దూరం నుంచి గోల్కొండ ఫోర్ట్ ఎలా కనిపిస్తుందో చూడండి, వావ్ కదా. హైదరాబాద్ మీద ప్రేమ ఎందుకో ఈ మధ్యన విపరీతంగా పెరుగుతుంది. సో వన్స్ ఆ ప్లేస్ ని మనం క్రాస్ చేసిన తర్వాత ఇలా లోపల నుంచి వెళ్తూ ఉంటాం. ఇక్కడ చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బట్ హై సెక్యూరిటీ ఉంటుంది అనమాట. లైక్ అక్కడ పోలీసులు గానీ అక్కడ సిగ్నల్స్ కూడా ఉంటాయి ఈ రూట్ లో. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కెన్ యూ గైస్ సీ ఇట్? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జే అమలా డైరీస్. రైట్ నౌ మనం ఉన్నాము తారామతి బారాద్రి. సో థింగ్స్ టు డూ ఇన్ హైదరాబాద్ లిస్ట్లో ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ చాలా చాలా స్పెషల్ ఫర్ సో మెనీ రీజన్స్. మన హిస్టరీ తెలుసుకోవడంలో ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. అండ్ నౌ హియర్ వి గో. అసలు ఇందుకే హైదరాబాద్లో తారామతి బారాద్రి అనేది ఎందుకు ఫేమస్? అండ్ ఇక్కడ ఈ స్టెప్స్ చూసారా, విచిత్రంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒకలాగా బేసిక్గా ఇది కన్స్ట్రక్షన్ అలా కాదు. మన రాజుల కాలంలో రాజు ఇంకా రాణి ఇక్కడ నడిచేవాళ్ళు అనమాట, లైక్ దిస్. అండ్ పనిచేసే మిగతా సేవకులందరూ ఇక్కడ నడిచేవాళ్ళు లైక్ దిస్. సో నౌ నేను ఎక్కడ నడవాలి? ఇక్కడ నడవాలి, బికాస్ ఈ రోజుకి ఈ ప్లేస్కి నేనే క్వీన్. పదండి, మిగతా స్టోరీ అంతా మనం మాట్లాడుకుందాం. యువరాణి స్టైల్ ఆఫ్ వాకింగ్. హైదరాబాద్ లోనే ఉంటూ ఇది ఎన్ని సంవత్సరాలు పట్టిందా ఈ ప్లేస్ ని చూడడానికి అనేది నా మనసులో అనిపించిన ఫీలింగ్. నేను సన్సెట్ టైం కి అయితే వెళ్ళాను. సో అక్కడ ఉండే అన్ని థింగ్స్ ని ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇట్, ఏమేమి ఉన్నాయి, సో దట్ మీకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి. అందుకే వీడియో డార్క్ మోడ్ లో ఉంటుంది, బికాస్ సన్సెట్ అవుతున్న టైం కాబట్టి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక సమ్ ఎంప్టీ ప్లేస్ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు కూర్చుని అక్కడి నుంచి వచ్చే మ్యూజిక్ని, డాన్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు రాజుల కాలంలో. అసలు ఈ ప్లేస్ ఏంటి, అసలు హూ ఈజ్ తారామతి, అసలు బారాద్రి అంటే ఏంటి, స్పెషాలిటీ అండ్ స్టోరీ ఆఫ్ ది ప్లేస్ అయితే తెలుసుకోవాలి కదా. అయితే తారామతి అండ్ ప్రేమావతి ఆర్ సంథింగ్ వాళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారనమాట. వీళ్ళిద్దరు సిస్టర్స్ అద్భుతమైన సింగర్స్. అండ్ అలాగే తారామతి అని ఆవిడ సింగింగ్ అలాగే డాన్సింగ్ చేస్తారు రోప్ పైన. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మన హైదరాబాద్ ఫౌండర్ అయిన అతను బాగుమతికి ఎలా ఇంప్రెస్ అయిపోయారో, తన ఫేవరెట్ అని ఎలా చెప్పుకుంటారో, అలాగే ఈ 7th సుల్తాన్ కూడా ఈ తారామతి ఆర్ట్ కి, ఆ డాన్స్ కి, ఆ సింగింగ్ కి, అసలు ఆవిడ వాయిస్ కి ఫిదా అయిపోయి తన కోసం కట్టించిందే ఇది తారామతి బారాద్రి. సో ఇంకా ఇంతే కాదు, ఇంకా నిజం చెప్పాలంటే ఆవిడ పాడుతుంటే అందరూ లైక్ మెస్మరైజ్ అయిపోయే వాళ్ళు అనమాట. అండ్ అప్పుడులో ఇక్కడ కూర్చుని వినేవాళ్ళు. అండ్ ఇంకా కొంచెం పైకి వెళ్తే కూడా అక్కడ నుంచి కూడా ఆమె పాడిన డాన్స్ వేసినా వినేవాళ్ళు. అండ్ ద స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ నుంచి ఆవిడ ఆ లోపల హాల్లో ఉండి పాడుతూ ఉంటే రాజుది కోట సంథింగ్ ఉంటుంది కదా, గోల్కొండ నియర్ బై కోట. సో అక్కడికి అంటే విచ్ ఇస్ 3 kilometers ఎవేలో ఉండే దగ్గర దాకా వినపడేదంట. ఇదే నాకు కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎలా వినపడుతుంది ఇక్కడ నుంచి పాడితే అక్కడికి ఎలా వినపడుతుంది? అదిగోండి అదే గోల్కొండ, రండి చూపిస్తా.
అక్కడ పైన ఆ పోల్ పక్కన సమ్ కోట నాకు కనిపిస్తుంది కదా, అక్కడ రాజు ఉండేవాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా పడుతుంది. బట్ ఎనీహౌ ఈ ప్లేస్కి మీరు రావాలి అనుకుంటే వీక్ డేస్లో వస్తే తక్కువ క్రౌడ్తో ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 5 PM వరకే. ఇక్కడ 6 అని మనకి గూగుల్లో చూపిస్తుంది, బట్ ఇక్కడ 5 దాకానే అలౌ చేస్తారు. నో ఎంట్రీ టికెట్. పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకుని షూట్ చేసుకుంటే పర్మిషన్ ఉండదు. రహస్యంగా చిన్న చిన్న గోపురాలు, ఫోన్ కెమెరాలలో వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చు. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ లైక్ ఫోటోషూట్స్కి ఇట్లా బాగుంటుంది. ఒక అద్భుతమైన ఫోటోలు దిగుదామని చెప్పేసి నేను ఈరోజు ఈ అటైర్ వేసుకున్నా. అండ్ నాతో పాటు మా సిస్టర్ కూడా వచ్చింది, అక్కడ కూర్చొని డ్రెస్ తీసుకుంటుంది. సో అంత ఫేమస్ అయిన మన బారామతి, అదే తారామతి బారాద్రి. సో అక్కడికి వెళ్దాం పదండి. ఏంటి మీరు కూడా నవ్వారా? ప్రతిసారి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో. సో దట్స్ ది రియాలిటీ. అందుకే అది అలాగే ఉంచేసాను. అండ్ మెట్లెక్కిన తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో సెకండ్ స్టేజ్ వచ్చింది. సో మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ స్టేజ్ ఇది. ఇక్కడ కొంతమంది కూర్చుని వినొచ్చు. అండ్ ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవచ్చు. అప్పుడే రాజుల కాలంలో పాటలు అండ్ డాన్సులు అంటే ఓ రేంజ్లో జనం కుప్పలు కుప్పలుగా వచ్చేవాళ్ళు. ఇక్కడ అంతా కూర్చునే వాళ్ళు, సభలాగా అనమాట. అండ్ ఈ మెట్ల గురించి ఆల్రెడీ చెప్పాను. అసలు అంత ప్రేమతో అండ్ అంత లవ్తో కట్టించారు కదా రాజు. ఒకసారి చూద్దాం ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో. సో ముందుగా దీని పర్పస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. సో తారామతి బారాద్రి అనేది ఒరిజినల్ గా ఇట్స్ అన్ ఓపెన్ పెవిలియన్. ఆ రోజుల్లో కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఏదున్నా కానీ కుతుబ్ షాహీ ఎరాలో ఈ ప్లేస్ లో చేసుకునే వాళ్ళు అనమాట. సో అంటే లైక్ ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి. ఈవెన్ ఇప్పటికీ ఇది కంటిన్యూ చేస్తున్నారంటే యూ నీడ్ టు బిలీవ్ ఇట్. పైన కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, మనం ఏం చేస్తున్నామని అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ కింద కూడా లైక్ కెమెరాస్ తో షూట్ చేస్తున్నామా ఏంటి అని చెప్పేసి. నేనైతే వచ్చిన తర్వాత చుట్టూ ఒక రౌండ్ ఆ సిటీని అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది చూడడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ఎకాస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే దీని ఎంటైర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఎక్సలెంట్ ఎకాస్టిక్స్ తో ఉంటుంది. ఎందుకంటే లైక్ మొత్తం రీసౌండ్, ఆ సౌండ్ సిస్టమే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుంది పర్ఫెక్ట్లీ బిల్డింగ్ లోపల అనేది అర్థమవుతుంది. నేను వీడియోలో చూపిస్తే మీకు అర్థమయ్యేది కూడా కాదు. ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నా కూడా ఎలాంటి మైక్రోఫోన్స్ కానీ యాంప్లిఫికేషన్స్ లేకపోయినా అందరికి వినిపించేలాగా ఉంటుందన్నమాట. అండ్ సన్సెట్ టైం కదా, అమేజింగ్ గా ఉంది వ్యూ అయితే. అయినో ఈ వీడియోలో అంత బ్యూటిఫుల్ గా ఏమి లొకేషన్స్ నేను షూట్ చేసి పెట్టలేదు, కానీ రియల్ గా అయితే ఈ ప్లేస్ మస్ట్ విజిట్ గా మీరు వెళ్ళాల్సిందే. ఇట్స్ నైస్. ఈ ప్లేస్ లో మీరు మంచి ద బెస్ట్ సన్సెట్ చూడొచ్చు అనమాట. మీకు అక్కడ సన్ కనిపిస్తుందా? అది అంటే ఈవినింగ్ టైం రావడం బెటర్. ఎర్లీ మార్నింగ్ ఇది 11కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ కొంచెం వెదర్ మంచిగా ఉంటే యూ కెన్ కమ్ అండ్ విజిట్. సో ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ పెర్షియన్ స్టైల్ అనమాట. ఫైనలీ తారామతి బారాద్రి హాల్లో మనం ఉన్నాము. అండ్ ఇక్కడికి వెళ్ళి సన్సెట్ వ్యూ చూడండి. సో ఇక్కడికి వెళ్ళి సన్సెట్ అట్లా కనిపిస్తుంది. బాగుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి ఇలా స్ట్రైట్గా వెళ్తే సో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇది మొత్తం ఈ హాల్ ఇక్కడే ఆవిడ పాట పాడేది. ఎక్కడంటే ఇక్కడ సో ఇక్కడ కూర్చుని తారామతి పాట పాడుతూ ఉండేదన్నమాట. అండ్ వాళ్ళ సిస్టర్ ప్రేమావతి డ్యాన్స్ వేసేది. తనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, బట్ వీళ్ళిద్దరు చాలా చాలా స్పెషల్ అనమాట 7th సుల్తాన్కి. సో ఈ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చెప్పాను పెర్షియన్ స్టైల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ పైన చూస్తే అన్ని డైమండ్ షేప్లో ఉంటాయి. ఎందుకు అంటే అప్పుల్లో రాజులకి డైమండ్స్ ఇవన్నీ చాలా చాలా ఇష్టం. సో అందుకోసమే ఏ కన్స్ట్రక్షన్లో అయినా మన హైదరాబాద్లో స్పెషల్లీ హిస్టారికల్వి డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటారు. అండ్ యు నో వాట్, బారాద్రి అంటే అర్థం 12 విండోస్ 12 ఎంట్రన్సెస్ అని అర్థం. ఈ ప్లేస్లో అలా ఉన్నాయి, అందుకే దీనికి బారాద్రి అని పేరు పెట్టారు. తారామతి అని ఎందుకు వచ్చిందో మీకు ఈ పాటికి ఆ స్టోరీ బట్టి అర్థమైపోయింది. అండ్ ఇక్కడ అప్పుల్లో ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి
ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల లైట్ రాదు. సో అందుకోసం అని చెప్పేసి ఇలా వెంటిలేషన్ రావడం కోసం క్రాస్ వెంటిలేషన్ కన్స్ట్రక్షన్ని యూజ్ చేసేవారు. ఇది ఒక టెక్నిక్, మనకు తెలియదు. ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే ఇది ఇక్కడ సౌండ్ ఇంకోలా వస్తుంది, వేరేగా ఉంది మీరు చూస్తుంటే. అండ్ ఇది సిటీకి కొంచెం దూరంలో ఉంది, మరీ అంత దూరం కాదు, బట్ నాయిస్ చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి పాట పాడితే వినపడుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ వాయిస్ చూడండి ఎలా ఉందో. హలో 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 అండ్ ఇక్కడ హలో 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 సమ్ కైండ్ ఆఫ్ రీసౌండ్ వస్తుంది కదా. సో అప్పుల్లో మ్యూజిక్ ఇక్కడ ఈ స్క్వేర్లో ఉంటుంది. అండ్ ఇది కూడా స్క్వేర్ షేప్లోనే ఉంటుంది అనమాట ఈ కన్స్ట్రక్షన్. లెట్స్ ఎంజాయ్. అండ్ ఇలాంటి చిన్న చిన్నవి పెట్టేవాళ్ళు. మీరు చార్మినార్ వెళ్ళినా, గోల్కొండ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఇవి ఎందుకు ఉంటాయంటే హోటల్లో అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఇక్కడ దీపాలు వెలిగించుకుని పెట్టుకోవడానికి అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ క్రాస్ వెంటిలేషన్ అంటే ఇలా ఉంటే మనకి సింగిల్ ఎంట్రీ, కానీ దిస్ ఈజ్ క్రాస్. ఇక్కడికి వెళ్ళి కూడా మనకి వెంటిలేషన్ వస్తుంది, ఇట్లా రేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో దిస్ వీ షేప్ ఫార్మేషన్ ఇస్ కాల్డ్ క్రాస్ వెంటిలేషన్. ఇది చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంకా స్పెషల్గా చెప్పాలంటే రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఇక్కడ రిసార్ట్ కూడా ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ స్టే హియర్. అండ్ అంతేకాకుండా ఈ ప్లేస్లో అప్పుల్లో నాట్యాలు పాడడం అంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరిగేవి రాజుల కాలంలో. సో అవి ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అక్కడ ఒక హాల్ పెట్టారు. సో ఆల్మోస్ట్ ఒక 1500 పీపుల్ కూర్చోవచ్చు అక్కడ. మీకు చైర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఆ ప్లేస్. దట్స్ ఆల్. ఈ స్టోరీ తారామతి బారాద్రి. మీకు ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ విజిట్ చేయండి. బిఫోర్ విజిట్ చేస్తుంటే మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించింది, స్టోరీస్ ఎలా అనిపించాయి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బాయ్.